అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. నమస్తే, నేను కేశ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు కల్నల్ శ్యామ్ విజయ్ సింహ గారు ఉన్నారు, రిటైర్డ్ కల్నల్. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. కల్నల్ గారు నమస్తే. నమస్తే అండి. బాగల్పూర్లో జరిగినటువంటి అటాక్కి సంబంధించి జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్, అది బిఫోర్ ఆఫ్టర్ వీడియోస్ చూస్తే క్లారిటీ వస్తుంది. నేరుగా ఆ బిల్డింగ్ పైన పడిన తర్వాత మసూద్ అజర్ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశాడు. ఆయన ఇంకా సురక్షితంగానే ఉన్నారు, బట్ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ 10 మంది చనిపోయారు అన్నారు. సో ఆ దృశ్యాలను బట్టి చూస్తే ఇంటెన్సిటీ విషయంలో కానీ భారత సైన్యం వేసినటువంటి అంచనాలకు తగ్గట్టుగా అక్కడ విధ్వంసం జరిగిందా? అంతే కదండి. 20 నిమిషాల్లో 9 టార్గెట్లు, 20 నుంచి 25 నిమిషాల్లో 9 టార్గెట్లను అంటే ఛేదించారంటే 9 టార్గెట్ల కోసం అని ఎంత ఫోకస్డ్ గా, ఎన్ని సామాన్లు పెట్టుకుని, అంటే ఎంత సామగ్రిని వాడి ఉంటారు మన వాళ్ళు అనేది అర్థం అవుతుంది. మొదటి విషయం అది టెల్లింగ్ ఇంపాక్ట్. అది మనకి అక్కడ మాకు కావాల్సిన రిజల్ట్, కావాల్సిన జవాబు రావాలి అని చేసిన పని. 2, బహావల్పూర్ లో మర్కజ్ సుబానల్లా అని వాళ్ళది ఒక టార్గెట్, వాళ్ళదొక ఏమంటారు దాన్ని, వాళ్ళ స్థావరం 16 నుంచి 18 ఎకరాల స్థలం. అందులో స్విమ్మింగ్ పూల్లు, అందులో ఒక 600-700 స్టూడెంట్లు, అంటే వీళ్ళ ప్రకారం స్టూడెంట్లు అంటే చదువుకునే వాళ్ళు. కానీ మనకందరికీ తెలుసు అక్కడ ఎటువంటి చదువు నేర్పిస్తున్నారని. అక్కడ ట్రైనింగు, ఆయుధాల ట్రైనింగులు, తర్వాత వచ్చే డబ్బంతా దానికి పెట్టడం. జైషే మహమ్మద్ది అక్కడ ఒక స్థావరం ఉందని మనం ఇంతకు ముందు కూడా చాలా సార్లు పాకిస్తాన్ కి చెప్పాము. వాళ్ళకి ఏమంటారు దాన్ని, ప్రూఫ్స్ కూడా ఇచ్చాం. చూడు బాబు, ఇలా ఉంది ఆయన, మీరు దీన్ని ముగించండి అని. ఇదేమైంది, మనం గత 15 రోజులుగా భారతదేశం చేస్తున్న ప్రాక్టీస్లు లేదంటే ప్రిపరేషన్స్ ఇవన్నీ చూసి పాకిస్తాన్ ఈ కొంతమంది హెడ్స్, జైషే మహమ్మద్ హెడ్, లష్కరే తైబా హెడ్, వీళ్ళందరినీ తీసుకెళ్లి ఒక చోట దాచుకుని, సురక్షితమైన ప్రదేశాల్లో దాచుకుని. అందుకని వాడు మిస్ అయ్యాడు. జైషే మహమ్మద్ లీడరు మిస్ అయ్యాడు అక్కడ, లేదంటే వాడు కూడా చచ్చిపోవాల్సిందే. సో ఇది బేసిక్ గా అది చాలా ముఖ్యమైన స్థావరం వాళ్ళది, అది మెయిన్ స్థావరం వాళ్ళది. అక్కడి నుంచే మీకు ఎన్ని అటాకులు జరిగినా, పుల్వామా జరిగినా, హెల్గామ్ జరిగినా, ఏం జరిగినా దాని బ్రెయిన్ చైల్డ్, దానికి సంబంధించిన కొద్దో గొప్ప ఆలోచనలు అక్కడి నుంచి కూడా వచ్చాయని అందరికీ తెలుసు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ స్థావరానికి చుట్టుపక్కల అంటే కొద్ది దూరంలోనే పాకిస్తాన్ కి చెందిన ఒక ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ఈ స్థావరానికి చుట్టుపక్కలలోనే పాకిస్తాన్ కి చెందిన ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. దీన్ని బట్టే మనం మన దేశపు సైనిక ఏమంటారు దాన్ని, తెలివితేటలని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే అంత దగ్గరలో ఉన్నా కూడా వాళ్ళకు కూడా తెలియకుండా ఆ స్థావరాన్ని మనం నాశనం చేయగలిగామంటే ఎంత గొప్ప విషయం. రైట్. థ్యాంక్ యూ కల్నల్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.